వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ మ్యాచ్కి దూరం, రషీద్ ఖాన్ ఇంజరీ కారణంగా సిరీస్ నుంచే దూరం, ఇండియాకున్న ప్రత్యామ్నాయాల నుంచి 11లో ఎవరు వస్తారు, ఎంతమంది ఆల్రౌండర్లు ఉంటారు, ఎంతమంది టాప్ 5లో బౌలింగ్ చేసే విధంగా టీం అనేది సమకూర్చుకుంటారు, అండ్ బౌలింగ్ స్టార్ బౌలర్స్ అంటే ఫస్ట్ 5 బౌలర్స్ అనేది రోహిత్ శర్మ ఎవరిని డిసైడ్ చేసుకుంటారు, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం. మొదలెడదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. మొహాలీలో మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ T20. ఇంకా ఇప్పుడు మాట్లాడుకునేదే ఆ టాపిక్తోనే, ఆ ఒక మాటతోనే మళ్ళీ మొదలు పెడదాం. లాస్ట్ 3 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ బిఫోర్ T20 వరల్డ్ కప్. అందులో ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేయాలి ఏంటి అనే దాని మీద మాట్లాడితే రాహుల్ ద్రవిడ్ ఒక ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చెప్పాడు. వీఆర్ నాట్ క్లోజ్ డెట్, ఇంకా ట్రై చేస్తాం, ఇంకా చూస్తాం అని మాట్లాడుతున్నాడు. హింటింగ్ దట్ ఐపీఎల్ ద్వారా కూడా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మీద నుంచి కూడా అక్కడి నుంచి కూడా టీంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే విధంగానే ఆలోచిస్తారు. దాంతోపాటు ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, వేర్ యశస్వి జైస్వాల్ని బాగా పొగిడాడు. విచ్ మీన్స్ యశస్వి జైస్వాల్ విల్ ఓపెన్. అంటే ఏదైతే ఆర్టికల్స్ కానీ అవి కానీ ఇవి కానీ వస్తూ ఉన్నాయి, దట్ విరాట్ మైట్ ఓపెన్, ఆల్రౌండర్స్ని కొంచెం ఇంక్లూడ్ చేయాలంటే కనుక అది చేయాలి, లేదంటే ఒక కీపర్ని తీసుకురావాలంటే ఇది చేయాలని. రాహుల్ ద్రవిడ్స్ వర్డ్స్ అబౌట్ యశస్వి జైస్వాల్ ఒక కోచ్ నుంచి వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇట్ ఫార్ గ్రాంటెడ్ దట్ యశస్వి జైస్వాల్ని వాళ్ళు T20 ఫార్మాట్లో ఓపెనర్గా ఫిక్స్ చేశారు. రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తారు, ఇంకా ఆ తర్వాత రభస షురూ అవుతుంది. ఎందుకు అంటే కనుక సూర్య లేడు, ఇంపార్టెంట్ T20 బ్యాటర్, ది బెస్ట్ T20 బ్యాటర్, తన లేడు, ఇంజరీ కారణంగా తను దూరంగా ఉన్నాడు. సో అతని ప్లేస్లో ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే ప్లేయర్ లేడు. దానితో విరాట్ కూడా ఈ మ్యాచ్లో లేడు కాబట్టి కాస్త బ్యాటింగ్ కొంచెం అటు ఇటు ఉందా అనే డౌట్లు రావచ్చు. బట్ ఉన్న ఆప్షన్స్ చూస్తే కనుక దెర్ ఆర్ అంటే ప్రూవెన్ ప్లేయర్సే T20 ఫార్మాట్. మీకు సంజు శాంసన్ ఉన్నాడు, ఎక్సీడింగ్లీ వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అద్భుతమైన రికార్డు కూడా ఉంది. మీకు రింకు సింగ్ ఉన్నాడు, ఎవరైతే ఒక మెయిన్ స్టేగా తయారవుతున్నాడు T20 బ్యాటింగ్, ఈ విల్ బ్యాట్ ఎట్ నంబర్ 6. తిలక్ వర్మ ఉన్నాడు. సరే, తిలక్ గురించి ఆల్రెడీ మన వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే తన మీద నమ్మకం పెట్టుకోవచ్చు మనం అన్నామో, తన ఆట కాస్త తగ్గింది, ఆ పర్ఫార్మెన్స్, ఆ స్థాయి అనేది కాస్త తగ్గింది. ఇప్పుడు పెంచుకునే అవకాశం ఈ 3 T20 మ్యాచ్ల్లో వచ్చి అక్కడ కూడా తన పేరు కూడా కనిపిస్తోంది అని. బికాస్ కోహ్లీ ఈజ్ నాట్ దేర్, ఇండియా మైట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఫీల్డింగ్ శుభ్మన్ గిల్ మెయిన్ 11. సో ఒకవేళ శుభ్మన్ గిల్ 1 డౌన్ వచ్చాడంటే, 3 డౌన్ నంబర్ 3లో వచ్చాడు అంటే కనుక 4 and 5 యూ కెన్ ఫిగర్ అవుట్ ఎవరెవరు ఎన్నెన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తిలక్ జితేష్తో వెళ్ళొచ్చు, తిలక్ సంజుతో వెళ్ళొచ్చు, లేదంటే కనుక లేదు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది. వాళ్ళ దగ్గర అసలు స్పిన్నర్లు ఉన్నారు, నూరు ముజీబు అంటూ ఉన్నారు. శివం దుబేని తీసుకెళ్ళి కొట్టిద్దాం అనుకుంటే శివం దుబే లాంటి ఆప్షన్ కూడా నంబర్ 4లో తయారీ. మీకు నంబర్ 5లో కీపర్, నంబర్ 6లో మీకు ఇక్కడ రింకు సింగ్ రూపంలో కూడా ఆప్షన్స్ తయారవుతూ ఉన్నాయి. సో వీటన్నిటిలో కనుక నన్ను పర్సనల్గా అడిగితే సిఎస్ జితేష్ హెస్ డన్ వెల్, నో డౌట్స్ అబౌట్ దట్. జితేష్కి ఏవైతే అవకాశాలు వచ్చాయో అన్నిట్లో బాగా పర్ఫామ్ చేశాడు. బట్ విత్ సంజు శాంసన్ మొన్నే 100 కొట్టాడు, మంచి ఫ్లోలో ఉన్నాడు. అతన్ని ఈ ఫార్మాట్ కూడా తీసుకొచ్చి ఆడించే ఒక అవకాశం ఇవ్వాలి. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ సే దట్ సంజుకు ఛాన్సెస్ వచ్చే లాస్ట్ T20 వరల్డ్ కప్లో అదేంది ఇది అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక దట్ గై హాజ్ గాట్ 100 రీసెంట్లీ. అండ్ ఈ కెన్ ఓపెన్, ఇన్ని విధాలుగా మీకు అతను ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు కాబట్టి ఇన్ మై వ్యూ నథింగ్ అగేన్స్ జితేష్. ఎందుకంటే జితేష్కి వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశాడు. బట్ సంజుకి ఇస్తే కనుక బికాస్ మిడిల్ ఆర్డర్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి దట్ ఎక్స్పీరియన్స్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్, యూ కెన్ బ్యాట్ ఎట్ నంబర్ 4 అనేది నా ఫీలింగ్. సో నంబర్ 4లో సంజు, నంబర్ 5లో ప్రాబ్లీ తిలక్, నంబర్ 6లో రింకు, నంబర్ 7 అగైన్ ఇట్ ఈస్ టాస్అప్. మీరు వాషింగ్టన్ సుందర్ని ఆడించాలా, అక్షర్ పటేల్ని ఆడించాలా అని. జనరలీ జడేజా ఉన్నాడంటే కనుక దట్ ఈస్ వేర్ జడేజా ప్లేస్. బట్ జడేజాకి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్గా అక్షర్ని భావించి అక్షర్ని తీసుకున్నారు. సో అక్కడ జడేజాని ఆడించాలి అంటే కనుక ఇక్కడ అక్షరే ఆడాలి. లేదు అంటే కనుక అగైన్ నన్ను పర్సనల్గా అడిగితే, లేదా మై ఒపీనియన్ అడిగితే సుందర్ ఫిట్స్ ద బిల్ వెల్. ఈ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, బ్యాటర్ దెన్ అక్షర్ పటేల్. ఇద్దరికిద్దరు మంచి బ్యాటర్స్, ఇద్దరికిద్దరు కాంట్రిబ్యూట్ చేశారు, బాగానే ఉంది. కానీ సుందర్ కెన్ గివ్ యూ సమ్ ఎక్స్ట్రా ఫుట్టింగ్ అనేది ఒక చిన్న ఇది ఉంది. బట్ పవర్ ప్లేలో బౌలింగ్ వేయడం, ఆఫ్ స్పిన్ వేయడం అంతా కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక టాస్అప్ ఇస్ కుల్దీప లేదా బిష్నాయ్. ఇద్దరికిద్దరు హ్యావ్ బిన్ టెరిఫిక్ బౌలర్స్, బట్ బిష్నాయ్ ఇస్ అ బెటర్ T20 బౌలర్ దాన్ కుల్దీప్ యాదవ్, బెటర్ బ్యాటర్ ఆల్సో దాన్ కుల్దీప్ యాదవ్. సో నంబర్ 8, నంబర్ 9లో తను ఉంటే బాగుంటుంది. అండ్ ఇంక ముగ్గురు పేసర్లతోనే వెళ్తారు. ఒకవేళ కనుక ఇఫ్ దే సే నో టు తిలక్ వర్మ అండ్ దెన్ దే గెట్ దుబే,
అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా థింగ్స్ మారే అవకాశాలు, ఎందుకంటే దూబే చేత 2 ఫాస్ట్ బౌలింగ్ ఓవర్లు వేయించవచ్చు అనే ఆలోచన ఉంటుంది. సో దూబే హార్దిక్ పాండ్యా ఒక రీప్లేస్మెంట్గా దూబేని పరిగణలోకి తీసుకుంటున్నారంటే కనుక దూబే at 4, సంజు శాంసన్ at 5, తర్వాత మీకు రింకు సింగ్ at 6, ఆ తర్వాత సుందర్ at 7. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్ అని నా ఫీలింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దూబే కనుక ఒక 2 ఓవర్లు వేయగలడు అనే నమ్మకం ఉంది అంటే దే కెన్ ప్లే బోత్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ ఇన్ ద స్క్వాడ్. నన్ను అడిగితే ఇఫ్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ వుడ్ హావ్ గాన్ విత్ దాట్ స్క్వాడ్. ఇన్ఫ్యాక్ట్ నేను గిల్ ప్లేస్లో కూడా ఐ వుడ్ హావ్ గాన్ విత్ తిలక్ వర్మ, ఎందుకంటే తిలక్ వర్మకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది టు కమ్ ఇన్ టు ద T20 స్క్వాడ్ దాన్ గిల్ వరల్డ్ కప్ స్క్వాడ్. ఎందుకంటే విరాట్ వచ్చాడంటే కనుక ఫస్ట్ వికెట్ పోయేది శుభ్మన్ గిల్. విరాట్ విల్ రీప్లేస్ శుభ్మన్ గిల్ ఇఫ్ ఎట్ ఆల్ శుభ్మన్ గిల్ ఇస్ ప్లే. సో ఆ ఒక పరిస్థితి యాంగిల్ చూసుకుంటే కనుక హూస్ ద బెటర్ బెట్ అనే ఆలోచన మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ దూబే ఇస్ అ బెటర్ చాయిస్. ఒకవేళ కనుక మీరు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని చూస్తున్నారు అంటే కనుక హీ కెన్ గివ్ యూ దోస్ ఆప్షన్స్. బట్ అగైన్ ద క్వశ్చన్ అగైన్ కమ్స్ బ్యాక్ దట్ ఒకవేళ ఫ్లాటర్ ట్రాక్ అయ్యింది అంటే, ఇప్పుడు యూఎస్లో ఆడే ఫ్లాటర్ ట్రాక్స్ వచ్చాయంటే విల్ యూ గో విత్ 3-4 స్పిన్నర్స్? మీరు ముగ్గురు స్పిన్నర్తో వెళ్తారా? అక్షర్, కుల్దీప్ అండ్ సుందర్ ఆర్ జడేజా, ఈ ముగ్గురుతో వెళ్తారా? బిష్నాయ్, ఈ 5 కాంబినేషన్లో ముగ్గురుతో వెళ్తారా? లేదంటే విల్ గో విత్ 2 స్పిన్నర్స్ అండ్ 3 ఫాస్ట్ బౌలర్స్ అనే కాంబినేషన్తో వెళ్తారా అనేది ఇట్ బికమ్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక మీ 6th బౌలింగ్ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఇఫ్ తిలక్ గెట్స్ టు బి దట్ 6th బౌలర్, అప్పుడు వాట్ హ్యాపన్స్, మీరు లాస్ట్ 8, 9, 10లో మీకు ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్ళాలి, అందులో వేరే ఆప్షనే లేదు ఇంకా. సో దట్ ఈస్ వేర్ థింగ్స్ కెన్ గో అటు ఇట్. సో ఒకవేళ ఇఫ్ తిలక్ కమ్స్ ఇన్ అండ్ మీకు గిల్ 1 డౌన్ ఆడుతున్నాడు, శాంసన్ 2 డౌన్ ఆడుతున్నాడు, తిలక్ 3 డౌన్ ఆడుతున్నాడు, రింకు సింగ్ 4 డౌన్ ఆడుతున్నాడు, ఆ తర్వాత సుందర్ ఆడుతున్నాడు, నెంబర్ 8లో బిష్నాయ్ ఆడుతాడు, 9, 10, 11లో హర్షదీప్, ఆవేష్, ముఖేష్ ఫిక్స్ అయిపోయింది ఫసక్. ఇది 11. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ దిస్ విల్ బి ద 11. అంటే వాళ్ళు ఆలోచించే విధానం ప్రకారం కూడా, ఎందుకంటే విరాట్ వచ్చాడంటే గిల్ విల్ గో, మీకు ఎలాగో అక్కడ కీపర్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ ఇఫ్ అట్ ఆల్ హార్దిక్ పాండ్యా కమ్స్ ఇన్ తిలక్ కెన్ గో. సో హార్దిక్ పాండ్యా ఉన్నాడంటే కనుక అక్కడి నుంచి మళ్ళీ ఒక ప్రాపర్ 6th బౌలింగ్ ఛానల్ కూడా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వాట్ దే ఆర్ థింకింగ్. అండ్ ఆ ఒక ఫ్రేమ్వర్క్తో వెళ్తే కనుక దిస్ విల్ బీ ద టీమ్. అగైన్ నాకు అన్నట్టుగానే టాస్అప్ బిట్వీన్ అక్షర్ అండ్ సుందర్ అనేది ఒక ప్రధానమైన టాస్అప్గా కనిపిస్తుంది. అలాగే శాంసన్, జితేష్ మధ్య ఒక టాస్అప్, బిష్నాయ్, కుల్దీప్ మధ్య ఒక టాస్అప్ లాగా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దూబే ఆడితే బాగుంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే కనుక యాజ్ ఐ హావ్ సెడ్ గిల్ కాకుండా తిలక్ at 1 డౌన్, దూబే at 2 డౌన్స్, మన శాంసన్ at 3 డౌన్, రింకు at 4 డౌన్. ఐ థింక్ ఇది ప్రిపరేషన్కి కాస్త దగ్గరగా ఉండే టీం అనేది నా ఫీలింగ్. బట్ ఎంతమందిని తీసుకొస్తారో తెలియదు. ఆఫ్ఘనిస్తాన్కి పెద్ద దెబ్బ, ఎందుకంటే వాళ్ళకి రషీద్ లేకపోవడం అనేది, తనకి ఇంజరీ అయింది, బిగ్ బ్యాష్ కూడా ఆడట్లేదు, టీంతో ట్రావెల్ కూడా అయ్యాడు, బట్ సమ్హౌ ఫిట్గా లేడని చెప్పారు. సో ఈ సిరీస్ నుంచి దాన్ని పక్కకు తోస్తారు. వాళ్ళకి అడ్వాంటేజ్ కలిగించే విషయం ఏంటంటే ముజీబ్, నవీన్ మళ్ళీ అది పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్. వాళ్ళకి ఏదో గొడవలు అయిపోయి మేము ఎన్ఓసి ఇస్తున్నాం కూడా మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు ఆడుతున్నారు, మీరు దుబ్బేండి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఏదో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆల్ ఈజ్ వెల్, వాళ్ళు కూడా టీంలోకి వచ్చారు. అది కొంచెం కలిసి వచ్చే అంశాలు వాళ్ళకి. అతను ఖైస్ అహ్మద్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఒకవేళ ఎక్స్ట్రా కనుక వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్ కావాలంటే ఉన్న వాళ్ళతో పాటు. బట్ జజాయ్ కానివ్వండి, అలాగే అస్మత్ ఒమర్ జాయ్ కానివ్వండి, వాళ్ళిద్దరూ ఒక కీ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది ఈ ఫార్మాట్. దిస్ ఇస్ నాట్ 1 డే. సో ఈ T20 కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళ స్ట్రైక్ రేట్ కానివ్వండి, వాళ్ళు ఆడే విధానాన్ని కానీ, ఆ మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ కానీ చాలా ఎక్కువ రోల్ వాళ్ళు ప్లే చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. 2 జద్రాన్లో ఉన్నారు, ఒక జద్రాన్ కెప్టెన్గా ఉన్నాడు ఇబ్రాహిం, 2 జద్రాన్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి రామనుల్లా గుర్బాజ్ కూడా ఉన్నాడు, వాళ్ళ ప్రెసిడెంట్ మొహమ్మద్ నబీ కూడా ఉన్నాడు. మంచి టీం, ఇట్స్ వెరీ గుడ్ టీం ఆఫ్ఘనిస్తాన్ టీం. ఎస్పెషలీ షార్టెస్ట్ ఫార్మాట్లో చాలా అద్భుతమైన రీతిలో రిజల్ట్స్ వచ్చే వాళ్ళకి. ఇన్ఫాక్ట్ 1 డే ఫార్మాట్లో కూడా వరల్డ్ కప్లో వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ చూస్తే క్యాకప్ పుట్టించేలాగా ఉంటాయి. అలాంటిది షార్టెస్ట్ ఫార్మాట్ దే ఆల్వేస్ ట్రబుల్డ్ మేజర్ టీమ్స్, ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారు ఓడించే విధంగా. సో వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. బట్ ఆ షార్టెస్ట్ ఫార్మాట్లో ఎవరైతే వాళ్ళకి విజయానికి మ్యాక్సిమం టైమ్స్ చేరువులోకి తీసుకెళ్ళాడు, విజయం అందించాడు, ఆ ప్లేయర్ లేడు, రషీద్ ఖాన్ లేడు. బట్ స్టిల్ దే ఆప్షన్. ముజీబ్ ఉన్నాడు, నూర్ ఉన్నాడు, నవీనులక్ ఉన్నాడు, ఇన్ని ఫరూక్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ ఆప్షన్స్ ఏమి లేకుండా లేవు వాళ్ళకి. సో వాళ్ళు ఉన్నదాంతో ఎట్లా యూజ్ చేసుకుంటారు, ఎలా ఆడతారు, ఏంటి పరిస్థితి అని చూసుకోవాల్సిన అంశం. మొహాలీలో జరుగుతోంది, చల్లగా ఉంటుంది, యూ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే పొద్దున్న టెంపరేచర్ రాత్రి టెంపరేచర్కి తేడాలు ఉంటాయి. ఒకటి అక్కడ మంచు పడుతుంది, ఆల్రెడీ పిచ్ మీద కాస్త తడిగా ఉంటుంది, టెంపరేచర్ తగ్గేసరికి ఇంకా కాస్త ఆ తడి అనేది గడ్డి మీద వస్తుంది. సో దాంతో టీమ్స్ విల్ ప్రిఫర్ చేసింగ్. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్, జనరలీ పంజాబ్లో ఉన్న గ్రౌండ్స్, పంజాబ్ హర్యానాలో ఉన్న గ్రౌండ్స్ అన్నీ కూడా ఫాస్ట్ బౌలింగ్ అండ్ బౌన్స్కి బాగా అనుకూలంగా ఉండే విధంగా తయారయ్యాయి.
మరి ఇది అదే ఒక కల్చర్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ పిచ్, లేదంటే కనుక ఏమన్నా చేంజెస్ జరిగాయి అనేది రేపు పిచ్ రిపోర్ట్లో చూడాలి. ఐ థింక్ 6 హిట్టింగ్కి అద్భుతంగా వర్కౌట్ అవుతుంది ఇఫ్ దెర్ ఇస్ ప్రాపర్ బౌన్స్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. పంజాబ్ హర్యానా వికెట్స్లో ఎస్పెషలీ మీకు లాలీ లాంటి వికెట్లు కానివ్వండి, మొహాలీ వికెట్లు కానివ్వండి, మీరు ఆ బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అటువంటి వికెట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ సర్టన్ కైండ్ ఆఫ్ అ బౌన్స్ ఉంది అంటే కనుక సిక్స్లో కొట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకు అంటే కనుక మీరు సిక్స్ కొట్టాలంటే కనుక బ్యాట్ బాల్ కింద నుంచి రావు, అప్పుడే ఎలివేషన్ అనేది వస్తుంది. సో ఆ ఎలివేషన్ రావాలంటే ప్రాపర్ బౌన్స్ ఉండాలి, ఆ బౌన్స్ అనేది ఉంది. బట్ వాళ్ళ దగ్గర మిస్టరీ స్పిన్నర్లు, ఫాస్ట్గా వేసే ఆఫ్ స్పిన్నర్లు వీళ్ళందరూ ఉన్నారు, అండర్ కట్టర్లు వేసే ఆఫ్ స్పిన్నర్లు అందరూ కనిపిస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళని ఎట్లా ఆడతారు అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ చాయిస్. రోహిత్ అట్ ది టాప్ అగైన్ తన మీద దృష్టి అంతా ఉంటుంది, ఏ విధంగా తను ఆడుతున్నాడని కొంతమంది అన్నారు, కామెంట్ చేశారు తనకి స్ట్రైక్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అని. T20 ఫార్మాట్లో తను వన్డే ఫార్మాట్లో ఇచ్చినంత ఇది లాస్ట్ 2-3 ఇయర్స్గా ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ హీ విల్ ఆల్సో వాంట్ టు ఓవర్టర్న్. దాన్ని అది అధిగమించి ఆడి T20 వరల్డ్ కప్ నేను ఉన్నాను కాచుకోండి అని చెప్పి ఒక చిన్న ఛాలెంజ్ లాంటిది విసరాలని తను అనుకుంటాడు. అండ్ తనకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఒక రకంగా షాట్లు ఆడి వచ్చే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎంత తోపు ప్లేయర్ కన్నా కూడా రన్స్ వచ్చాయి అంటే కనుక అవుట్లుకే మారిపోతుంది. సో ఆ రీతిలో రోహిత్ విల్ ఆల్సో బి లుకింగ్ ఎట్ థింగ్స్. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, నో డౌట్స్ అబౌట్ దట్. ఆఫ్ఘనిస్తాన్ ఏమి వాళ్ళు అసోసియేట్ మెంబర్ నేషన్సే, సరే వాళ్ళు ఏం ఆడతారు పసిక్కున అది ఇదని మాట్లాడకూడదు. వాళ్ళలో చాలా కసుంది, విజయం కావాలని చెప్పేసి పట్టుదల ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఛాలెంజ్ చేయాలి అనే వాళ్ళ ఆలోచన ఉంటుంది, ఛాలెంజ్ చేస్తారు కూడా. అండ్ ఛాలెంజ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆస్ట్రేలియాతో ఆడారు, దే ఆల్సో సెంట్ ఇన్ దేర్ బీ స్ట్రింగ్ స్క్వాడ్. అక్కడ ఇండియా కూడా పెద్దగా ఏమీ ఎక్స్పెరిమెంటల్ చేసి వరల్డ్ కప్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవుదాన్ని ఏమీ చేయాలి. 8, 9, 10 లెవెల్లో నంబర్ 11తోనే ఆడారు. ఎక్కడ ఏ మార్పులు చేయాలి, అదే 5 బౌలర్లు అదే ప్యాంట చేశారు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినా కూడా అదే. ఇక్కడ అట్లీస్ట్ దేర్ హ్యాస్ టు బి ఏ చేంజ్ ఇన్ ప్రాసెస్. ఆ చేంజ్ ఇన్ ప్రాసెస్కి ఒక ఆఫ్ఘనిస్తాన్ టీం, ఏదో కసి మీద ఉన్న ఆఫ్ఘనిస్తాన్ టీం సిరీస్ గెలవాలని చెప్పేసి పట్టుదల మీద ఉన్న ఆఫ్ఘనిస్తాన్ టీం లేదు, T20 ఫార్మాట్లో వీ కెన్ డూ వండర్స్ అని మీరు అందరు నమ్ముతున్నారు కదా, వీ విల్ షో ద వరల్డ్ అని చెప్పి ఒక ఆఫ్ఘనిస్తాన్ టీం వస్తుంది. देखते हैं क्या होगा.